ఫ్రెండ్స్, మీకు ఏదైనా అవసరాలకి పర్సనల్ లోన్ అనేది రిక్వైర్మెంట్ ఉందనుకోండి, సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంక్స్కి మాత్రమే ఇవ్వండి. ఇన్ కేస్ బ్యాంక్స్లో రిజెక్ట్ అయితే తర్వాత ఎన్బిఎఫ్సికి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి అయితే వెళ్ళండి. సో బ్యాంక్స్లో ప్రస్తుతం అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ఇండస్ ఈజీ క్రెడిట్ అని ఒక పర్సనల్ లోన్ కొంచెం ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. సో బ్యాంక్స్ అన్ని లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా, వాటితో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం అప్రూవల్ రేట్ అనేది ఎక్కువ ఉంది. మన సబ్స్క్రైబర్స్తో అయితే నేను టెస్ట్ చేసి చూసిన. సో ఎవరికైనా పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత నేను వీడియోలో ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ చెప్తానో అదే ప్రాసెస్ ఫాలో అయిపోయి మీరు అప్లై చేసుకోండి. సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటే అప్రూవల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇందులో లోన్ లిమిట్ అయితే మినిమం 30,000 నుంచి అప్ టు 5 lakhs వరకు అయితే వస్తుంది. సో ఎంత లోన్ లిమిట్ వస్తుంది అనేది కంప్లీట్గా మీ క్రెడిట్ స్కోర్, మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీ మంత్లీ ఇన్కమ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లోన్ లిమిట్ అనేది వస్తుంది. అండ్ మీరు తీసుకున్న లోన్కి ఈఎంఐ టెన్యూర్స్ అంటే ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసి 12 months నుంచి 48 months వరకు అయితే పెట్టుకోవచ్చు. సో మీకు వచ్చిన లోన్ లిమిట్ బట్టి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అట్లా మీరు ఈఎంఐ టెన్యూర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత పడుతుంది అని అంటే మినిమం 10.49% పర్ యానం నుంచి 31.50% పర్ యానంకి అయితే క్యాల్కులేట్ అవుద్ది. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్గా మీ క్రెడిట్ స్కోర్, మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎక్కువగా మంచి స్టేజ్లో ఉందనుకోండి వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సిబిల్ స్కోర్ బ్యాడ్ స్టేజ్లో ఉందనుకోండి సో వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా వస్తుంది. అది ఎందులో అయినా కామన్ థింగ్. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మీరు తీసుకున్న లోన్ అమౌంట్ పైన అప్ టు 2.5% వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇందులో లోన్ అప్లై చేసుకున్న వాళ్ళకి అప్రూవల్ అనేది వచ్చింది అనుకోండి, 4 hours నుంచి 6 hours లోపు మీ బ్యాంక్ అకౌంట్కి అయితే మాక్సిమం మనీ పడిపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. కొన్ని కేసెస్లో మాత్రమే 1 to 2 days పడుతున్నాయి. బట్ మాక్సిమం పీపుల్స్కి 4 hours నుంచి 6 hours లోపు లోన్ అమౌంట్ బ్యాంక్ వచ్చేస్తున్నాయి. సో ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నారు చూసిరా, ఈ పేజ్కి అయితే వస్తారు. మీరు ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. కొంతమందికి పిన్ కోడ్ అండ్ మెయిల్ ఐడి కూడా అడుగుద్ది, అట్లా అడుగుతా అవి కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. తర్వాత మీ పాన్ కార్డులో ఉన్నట్లు మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి, నేషనాలిటీ దగ్గర ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి, జెండర్ దగ్గర మేలా ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర పాన్ కార్డులో ఉన్నట్లు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి, మంత్లీ ఇన్కమ్ దగ్గర మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో అంత ఎంటర్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న టిప్ ఏంది అని అంటే మీరు మినిమం 15,000 rupees పైన అంటే 15,000 పైననే ఎంటర్ చేయండి మంత్లీ ఇన్కమ్ అనేది. 15,000 కంటే కిందకి ఎంటర్ చేస్తే అప్రూవల్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ నో పైన క్లిక్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. తర్వాత పేజ్లో మీకు లోన్ అమౌంట్ ఎంత అవసరం ఉందో అంత ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీరు ఇక్కడ 30,000 నుంచి 5 లక్షల లోపు ఎంత అవసరం ఉంటే అంత డ్రాగ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎంటర్ కూడా చేసుకోవచ్చు. అండ్ లోన్ టెన్యూర్ ఎన్ని మంత్స్ ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటున్నారో కూడా 12 నెలల నుంచి 48 నెలలు, మీకు ఎన్ని నెలలు కన్వీనియంట్గా ఉంటే అన్ని నెలలు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా మీ పాన్ కార్డులో నుంచి అడ్రస్ అనేది ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. ఈ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. కరెక్ట్గా ఉంటే మీరు ప్రెజెంట్ ఇదే అడ్రస్లో ఉంటే ఎస్ పైన క్లిక్ చేయండి. లేదా అడ్రస్ తప్పుగా ఉంది లేకపోతే ప్రెజెంట్ ఈ అడ్రస్లో మేము ఉండట్లేదు అని అనుకున్నట్లయితే నో పైన క్లిక్ చేసి మీరు ప్రస్తుతం ఉంటున్న కరెక్ట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోండి. సో మీరు లోన్ కనుక ఎలిజిబిలిటీ అయితే ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 2 lakh లోన్ అమౌంట్ అని ఇక్కడ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా నేను అప్లై చేస్తున్న కస్టమర్కి 2 lakh ఎలిజిబిలిటీ ఉంది. మీకు 5 lakhs లోపు మీ ఎలిజిబిలిటీని బట్టి ఎంతైనా లిమిట్ రావచ్చు. సో ఈ విధంగా ఎంత లిమిట్ వస్తుందో అంత లోపు మీకు అవసరం ఉన్న అమౌంట్ తీసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్కి 1,71,000 అవసరం ఉంది. 2 lakh లిమిట్ వచ్చినా కానీ 1,71,000 అయితే తీసుకుంటున్నాడు. తర్వాత ఈఎంఐ టెన్యూర్స్ అనేది 12 months అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. సో దీనికి ఈ కస్టమర్కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు 17% ప్రొవైడ్ చేస్తున్నారు. సో 17% అనేది ఇక్కడ శాంపిల్ మాత్రమే, మీకు కూడా 17 వస్తుందని కాదు. దీనికంటే తక్కువ రావచ్చు, దీనికంటే ఎక్కువ రావచ్చు. అది కంప్లీట్గా మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది శాంపిల్ మాత్రమే. కాకపోతే మీకు ఇక్కడ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది అనేది క్లియర్గా కనబడుద్ది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూసుకోండి, మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుందో ఇక్కడ చూపిస్తారు, అది కూడా చూసుకోండి. ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుందో కూడా చూపిస్తారు. ఈ ప్రాసెసింగ్ ఫీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పడుతుంది. తర్వాత స్టాంప్ డ్యూటీ అండ్ జిఎస్టీ అనేది కామన్. సో ఫైనల్గా మీ బ్యాంక్ అకౌంట్కి ఎంత అమౌంట్ వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తారు, చూసుకోండి. మీరు ఇక్కడ తర్వాత యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీరు లోన్ అమౌంట్ అనేది ఏ బ్యాంక్లోకి రావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. సెకండ్ బాక్స్లో కూడా అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ రీఎంటర్ చేయండి. తర్వాత మీ పేరు అకౌంట్లో ఎట్లా ఉంటే అట్లా ఎంటర్ చేయండి. మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారు కదా, అది ఏ బ్యాంక్ సంబంధించిందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ టైప్ మీరు సేవింగ్సా
కరెంట్ అకౌంటా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం అందరికీ సేవింగ్సే ఉంటుంది. సో సేవింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంక్ అనేది ఏ సిటీలో ఉందో ఆ సిటీ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ నేమ్ కానీ వైఫ్ నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ మదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు ఒక ఇద్దరి ఆల్టర్నేట్ కాంటాక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్లో ఏదైనా అవసరం వస్తే మీరు రెస్పాండ్ కానప్పుడు, మీ కాంటాక్ట్ అనేది రీచ్ కానప్పుడు వాళ్ళకి రీచ్ అవ్వడానికి సో ఎవరి కాంటాక్ట్ ఇస్తున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత సెకండ్ పర్సన్ పేరు కూడా ఎంటర్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో పర్పస్ ఆఫ్ లోన్, మీరు లోన్ దేనికోసం తీసుకుంటున్నారో ఇక్కడ చాలా రీజన్స్ ఉంటాయి. అందులో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు వీడియో కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఏమీ లేదు, ఇక్కడ ప్రొసీడ్ ఫర్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేశారంటే మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు. ఆ ఏజెంట్కి మీరు ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించాలి అండ్ మీ సెల్ఫీ తీసుకుంటాడు. ఒక పేపర్ పైన సిగ్నేచర్ అయితే తీసుకుంటాడు అవసరం ఉంటే. అండ్ మీరు ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అంటే మంత్లీ ఇన్కమ్ కానీ మీరు సాలరీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేశారు కదా, అట్లాంటి డీటెయిల్స్ వాళ్ళు ఏవైనా అడిగితే అడగచ్చు. సో ఏవైతే ఎంటర్ చేశారో యాజ్ ఇట్ ఈస్ అవే చెప్పండి. సో మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. వీడియో కేవైసీ సింపుల్ గానే ఉంటుంది, పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది. సో మీ లోన్ అమౌంట్ అనేది 4 to 6 hours లో మీ అకౌంట్ లో పడిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. మీకు ఇక్కడ అప్లికేషన్ ఐడి కూడా చూపిస్తుంది. ఈ ఐడిని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో మీకు ఏదైనా లోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఐడి ద్వారా మీరు కస్టమర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. లోన్ అకౌంట్కి ఎప్పుడు పడుతుందని చెప్పేసి, లేకపోతే ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ కస్టమర్కి కాల్ చేసి దీని ద్వారా ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఇండస్ఇండ్ పర్సనల్ లోన్ కదా ఇది, ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని కొంతమంది డౌట్ పడుతున్నారు. అట్లేం లేదు, మీకు ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా కానీ మీరు ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ మినిమం 21 years నుంచి మాక్సిమం 60 years లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. మినిమం మంత్లీ ఇన్కమ్ అనేది 15,000 అబౌవ్ ఉండాలని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ని మాకు స్క్రీన్ షాట్ తీసి కానీ మమ్మల్ని ఎంక్వైరీ చేసుకోవడానికి కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, కమెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తా. అండ్ ఈ లోన్కి అప్లై చేసే లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఉంటాయి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.